మేలు కోరి మన ముందుకు వస్తున్నారు. ప్రేమ ఉండాలి. ఇక్కడ చూడండి. మాట్లాడేది రికార్డింగ్. సంగారెడ్డి పట్టణం 35వ వార్డు నుండి స్వతంత్ర అభ్యర్థిగా బంగారు సిరివెన్నెల కృష్ణ బ్యాటు గుర్తు పైన పోటీ చేస్తున్నాము. ఈ వార్డు నుండి ప్రజలు బ్యాటు గుర్తుకు ఓటేసి ఆశీర్వదించి గెలిపిస్తే వార్డును అన్ని రంగాల్లో గెలిపించి ఒక మోడల్ వార్డుగా తీర్చిదిద్దడానికి నేను కృషి చేస్తానని చెప్పి వార్డు ప్రజలందరినీ కోరుతున్నా. ఎందుకంటే నాకు విద్యార్థి సంఘం నాయకుడిగా పనిచేసినటువంటి అనుభవం ఉంది, జర్నలిస్టుగా పనిచేసినటువంటి అనుభవం ఉంది. ప్రజాసేవలో సుదీర్ఘ కాలం నుండి ఈ ప్రజలకు అందుబాటులోని సేవలు చేస్తున్నటువంటి పరిస్థితి ఉంది. కాబట్టి ప్రజలందరూ నిజాయితీగా పనిచేసేటువంటి యువకుడికి, విద్యావంతుడైన మాకు ఓటు వేసి ఆశీర్వదిస్తే వార్డును ఈ ప్రశాంత్ కాలనీ, విజయనగర్ కాలనీ, రాజంపేట డిఎస్పీ ఆఫీస్ ముందు బస్తీని అన్ని విధాలుగా అభివృద్ధి చేస్తారని చెప్పి సందర్భంగా ప్రజలందరినీ వేడుకుంటున్నా. కాబట్టి ప్రజలందరూ 35వ వార్డు పెద్దలు, వార్డు యువకులు, విద్యావంతులు, మహిళలు అందరూ కూడా బ్యాటు గుర్తుపైన ఓటేసి భారీ మెజార్టీతో గెలిపించి ఆశీర్వదించి వార్డు అభివృద్ధిలో భాగస్వాములు కావాలని చెప్పి ఈ సందర్భంగా వార్డు ప్రజలను కోరుతున్నాను. 35వ వార్డులో బ్యాటు గుర్తుపైన పోటీ చేస్తున్నాం. మా పోలింగ్లో ఏదైతే ఓటేస్తామో అందులో మా సీరియల్ నంబరు 4 బ్యాటు గుర్తు మా గుర్తు. కాబట్టి వార్డు ప్రజలందరూ బ్యాటు గుర్తు పైన సీరియల్ నంబర్ 4 పైన ఓటేసి భారీ మెజార్టీతో గెలిపించి వార్డు అభివృద్ధికి తోడ్పాటు అందించాలని వార్డు ప్రజలందరినీ కోరుతున్నాం. అందరికీ నమస్కారం. ఈరోజు ఇప్పుడు సంగారెడ్డిలో మున్సిపల్ ఎలక్షన్స్ వచ్చినాయి కాబట్టి మనది 35వ వార్డు. 35వ వార్డుకు మన కృష్ణ అనే మంచి వ్యక్తి, ఆయన సోషల్ వర్క్లో మంచి పని చేస్తాడు. ఇది ఒకటే కాదు, అన్నీ వేరే వేరే దాంట్లో కూడా ఆయన నాయకత్వ లక్షణాలు ఉన్నాయి. కాబట్టి ఆయన మన వార్డుకు ఆయనను గెలిపిస్తే, భారీ మెజారిటీతో గెలిపిస్తే మనకు అన్ని పనులు చేస్తాడని గట్టి నమ్మకంతో మేము మీ అందరికీ నేను మనవి చేస్తున్నాను. ఎందుకంటే దీంట్లో మన దీంట్లో మొత్తం కొన్ని మేనిఫెస్టోలో క్లియర్గా చెప్పినట్టు నేను ఏమేమి చేస్తాను, ఏమేమి అని. ఇప్పుడు డ్రైనేజీ, ఇప్పుడు ఈ వార్డులో రోడ్స్ సరిగా లేవు, డ్రైనేజ్ ప్రాబ్లం ఉన్నది. సరిగా మున్సిపల్ కార్మికులు కూడా చెత్త సరిగా తీయడం లేదు. అత్యంత మనకు ఎవరైతే గట్టిగా పనిచేస్తారో వాళ్ళకు మనం ఓటేసి గెలిపిస్తే మనకు రాబోయే రోజుల్లో మన కాలనీ అభివృద్ధి చెందుతుందని గట్టి నమ్మకంతో